హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరప్పల్లి. అవంతి శ్రీనివాస్ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అయితే అవంతి శ్రీనివాస్కి పార్టీ ఓడిపోయినప్పటికీ అధికార బాధ్యతలు ఇంకా ఉన్నాయి. వాళ్ళ కాన్స్టిట్యున్సీలో తనే లీడరు, తనే అన్నీ చూసుకోవాలనేసి ఇన్ఛార్జిగా తను ఉన్నాడు. అయినప్పటికీ ఈరోజు మీడియా ముఖంగా తన రాజీనామాని, పార్టీ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేయడం జరిగింది. ఏంటి అని ప్రజలు అడుగుతూ ఉంటే, ప్రెస్ వాళ్ళు అడుగుతూ ఉంటే, నా ఫ్యామిలీకి నేను దూరం అయిపోయాను, నా ఫ్యామిలీని వదిలేశాను, నా ఫ్యామిలీ కష్టాల్లో ఉంది అని చెప్తున్నాడు. గత 7-8 నెలల నుంచి ఫ్యామిలీతోనే ఉన్నావు కదా అవంతి శ్రీనివాస్, ఎందుకు ఇప్పుడు ఫ్యామిలీ అని ఫ్యామిలీ జపం చేస్తున్నావు అని అందరూ అంటూ ఉన్నారు. అంతేకాదు ఓవరాల్గా ఇప్పుడు ఆయన రాజీనామా చేస్తూ చెప్పిన మాటలు చాలా అసహ్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఆయన క్యారెక్టరైజేషన్ ఎంత చీపో మనకు అర్థమయ్యేలాగా చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను. మనము తెలంగాణ విడిపోయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత, తెలంగాణ ఏ రేంజ్లో డెవలప్ చెందిందో చూడండి, ఆంధ్రప్రదేశ్ ఏ రేంజ్లో డెవలప్ చెందిందో చూడండి అంటూ కంపేర్ చేయడం మొదలుపెట్టాడు. సిగ్గు శరం లేని అవంతి శ్రీనివాస్. నీకు ఒక విషయం చెప్తున్నాను. తెలంగాణ స్టేట్ అనేది మిగులు బడ్జెట్లో ఉంది. మాకు ప్రత్యేక హోదా ఇస్తా అంటే వద్దని చెప్పి ప్రత్యేక ప్యాకేజ్ తీసుకున్న చంద్రబాబు నాయుడిది తప్పు. ప్రత్యేక హోదా వచ్చినట్లయితే ఇప్పుడు చాలా కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి వచ్చేవి. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మినిమం 15 నుంచి 20 ఇయర్స్ టైం పడుతుంది. అది కూడా తెలియకుండా నువ్వు ఎలా ఇంతకాలం వైసీపీ పార్టీలో పదవులు అనుభవించావో నాకు అర్థం కావట్లేదు. అసలు నీకు ఈ పదవులు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి అంటే నాకు ఫస్ట్ కోపం వస్తుంది. ఫస్ట్ పాయింట్. నెంబర్ 2, గతంలో మీరు చాలా తిరిగాము, చాలా కాన్స్టిట్యున్సీలో తిరిగామని ఏదో కబుర్లు చెప్తూ ఉన్నారు. అంత కాన్స్టిట్యున్సీలో తిరిగినట్లయితే ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ పథకాలు ఇవ్వకుండా ఇబ్బంది పడుతున్న విషయం నీకు తెలియలేదా? ఎందుకు ఈ క్వశ్చన్ నేను అడుగుతూ ఉన్నానంటే, ఇప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు టీడీపీ పార్టీకి కొద్దిగా టైం ఇవ్వాలి, టైం ఇవ్వకుండా 7 నెలలకే ఆయన పడి అన్ని పథకాలు ఇవ్వట్లేదు అని ఎలా అడుగుతారు అని అడుగుతూ ఉన్నావు కదా. మరి ఏ మొహం పెట్టుకొని టీడీపీ వాళ్ళు వచ్చిన 100 రోజుల్లోనే అన్ని పథకాలు అమలు చేస్తామనేసి వాగ్దానాలు చేశారు, ప్రామిసులు చేశారు. అప్పుడు నీ చెవుల్లో సీసం పోసుకున్నావా, లేకపోతే నోట్లో ఏమైనా పెట్టుకున్నావా అని ప్రజలు ప్రశ్నించే అవకాశం ఉంది అవంతి శ్రీనివాస్ గారు. పైగా ఇందుట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు తీసుకొచ్చి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా పథకాలు అమలు చేయనప్పుడు ప్రజలు అడిగితే ఇదే సమాధానం చెప్పేవారు. ఏమనంటే, మాకు 5 సంవత్సరాలు ఇచ్చారు, 5 సంవత్సరాలు ఎప్పుడైనా మేము పథకాలని అమలు చేస్తామని చెప్పారు అంటారు. 4 సంవత్సరాలు మెదలకుండా ఉండి 5వ సంవత్సరంలో పథకాలు ఇస్తే అప్పుడు కూడా ప్రజలు పిచ్చి వాళ్ళే మీకు ఓట్లు వేయాలా? చెప్పండి. సిగ్గుండే మాట్లాడుతున్నావు. నీ రాజకీయ విలువలు, రాజకీయ నైపుణ్యత, మళ్ళీ నా క్యారెక్టర్ ఏంటో మీకు తెలుసు, తొక్క తోలు అని తెగనీతులు మాట్లాడుతున్నావు. సిగ్గుందా? నీ క్యారెక్టర్ ఎంత చీపో అర్థమవుతుందా? జగన్మోహన్ రెడ్డి వల్ల సోషల్ మీడియా కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారు అన్నావు. ఇది వాస్తవమే. కానీ వాళ్ళ టీం అంతా ఎంత హెల్ప్ చేస్తున్నారో నీకు, పార్టీలో ఉన్న వ్యక్తికి నీకు తెలియదేమో. కానీ చాలా మందిని బయటకు తీసుకొచ్చి వారి కోసం పోరాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి లీగల్ సెల్లే. అది కూడా తెలియకుండా నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? కడుపుకు అన్నం తింటున్నావా లేదా అని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. అంతేకాదు, ఉన్న పలంగా ఇలా వెళ్తే నీ క్యాడర్ మొత్తం ఏమవుతుందంటే, నా క్యాడర్ కూడా నాతో వచ్చేస్తుంది అంటానికి నీ క్యాడర్ని ఇలాగా పిచ్చోళ్ళేం కాదేమో నేను అనుకుంటున్నా. వారికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారినే ఫాలో అవుతారు. నిన్ను చూసి ఎవడు నీకు ఓటేశాడు? అసలు అవంతి కిషోర్ని చూసి ఎవడు ఓటేస్తాడు? నీ మొహం కూడా నాకు ఇప్పటిదాకా తెలియదు. పెద్ద కామెడీ బేస్లో ఉన్నావు ఇలా కూర్చొని మాట్లాడుతుంది. నీ మొహం చూసి ఎవడు ఓటేయడు? జగన్మోహన్ రెడ్డి గారి మొహం చూసి నీకు కూడా ఓటేసి ఉంటారు. సో నువ్వు ఎటు వెళ్తే అటు నీ క్యాడర్ వస్తుంది అనుకోవటం నీ పిచ్చి మూర్ఖత్వం తప్పించి ఇంకోట్లేదు. జగన్మోహన్ రెడ్డిది 40% ఓట్ బ్యాంకు. దాన్ని నీలాంటి కౌన్ కిస్కా గొట్టంగాళ్ళు ఎంతమంది వచ్చి కదిలించినా కూడా అది ఇంచ కూడా కదలదు. ఆ విషయం తెలుసుకో ఫస్ట్. నెక్స్ట్, నువ్వు పార్టీని వీడిపోవటం వల్ల ఏదో పార్టీకి అన్యాయం జరుగుద్దనే ఫీలింగ్లో నువ్వు ఉంటే మాత్రం నువ్వు ముసుగులో గుద్దులాట, చీకట్లో ముసుగులో గుద్దులాట చేస్తున్నట్టే. నీ వల్ల కూడా కాదు, నువ్వేం పీకలేవు. ఓకే. నెంబర్ 2, నువ్వు వెళ్ళేది టీడీపీలోకి, అది అవాస్తవము కాదు. నేను టీడీపీలోకి వెళ్ళట్లేదని నువ్వు చెప్పు, అప్పుడు నేను మెచ్చుకుంటా. నువ్వు వెళ్ళే పార్టీ తెలుసు, నువ్వు ఏం పీకుతావు కూడా మాకు తెలుసు. వెరీ సూన్ నువ్వు ఆ అనౌన్స్మెంట్ కూడా చేస్తావని మాకు తెలుసు. ఓవరాల్గా ఏం జరుగుతూ ఉంది? చివరికి నువ్వే ఎరిపప్పు అవుతావు అవంతి శ్రీనివాస్. నీ వల్ల జగన్మోహన్ రెడ్డికి చెప్పారు కదా గతంలో,
ఇది కూడా పీకలేరని. అంతే. ఆఫ్టర్ ఆల్ పోతే పోనీ ఇంకొకరికి అవకాశం వస్తుంది హ్యాపీగా వైఎస్ఆర్సీపీలో, యూత్కి అవకాశం వస్తుంది. నీ అలాంటి ముసలోళ్ళని పెట్టుకుని మేమేం చేస్తాం తొక్క. నువ్వు 7 సంవత్సరాలు తిరిగే నా కుటుంబాన్ని వదిలేసావంటే 14 సంవత్సరాలు అంత పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి ఇంకేమనాలి? సో నీలాంటి వృద్ధులు, వయసు మళ్ళిన వాళ్ళు, బుద్ధి మళ్ళిన వాళ్ళు, నిలకడ లేని వ్యక్తులు మాకొద్దు. మీరు వెళ్ళిపోవటం కూడా మాకు చాలా ఆనందాన్ని కలిగించిందని పార్టీ తరఫు వాళ్ళు చాలామంది చెప్తున్నారు. సో ఓవరాల్గా అవంతి శ్రీనివాస్ ఏం చేసినా కూడా ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని ప్రతి ఒక్కరికి పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మీరు ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి అయితే లీస్ట్ బోదర్ ఇటువంటి వాళ్ళ అరటి పండ్ల గురించి. ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి మీతో ఉన్నాడా లేదా అనేది మీకు రాబోయే రోజుల్లో క్లియర్గా తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి వెన్నుదన్నుగా ఉండి వెంటుండి నడిపించే నాయకుడే జగన్మోహన్ రెడ్డి. ఇది నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. గుడ్ బై టు అవంతి శ్రీనివాస్. థ్యాంక్ యూ సో మచ్.